కేరళ వెళ్ళడానికి ఒక టికెట్ రిజర్వ్ చేసి ఉంచేసుకోండి ఇప్పుడే. మళ్ళీ ఫ్లైట్ గట్రా వెళ్ళలేం. ఎందుకంటే మరి చేసేది అక్కడ చిన్న ఉద్యోగం కదండి. అర్థం కాలేదా? త్రివేంద్రంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ మీకు అర్థమైపోయిందండి. ఇస్రోలో ఉద్యోగమే కాదు, ఇంటర్న్షిప్ కూడా చాలా మంచిది, బాగుంటుంది, చెయ్యండి, భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఏది ఇంటర్న్షిప్ల గురించి చెప్పుకున్నాం కదండి. సో మరి 29ని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అండి. సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే, ఎగ్జామ్ కూడా ఏమీ లేదు. కాకపోతే ఈలోపు nats.education.gov.in ఒక పోర్టల్ ఉంది, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్రెడీ ఇంటర్న్షిప్ అయిపోయిందండి నాకు అనుకునే వాళ్ళు అక్కర్లేదు. ఎవరెవరికంటారా, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమో ఈ చదివిన వాళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్ ఇస్రో ఆఫర్ చేస్తుందండి. ఇస్రో గురించి నేను ప్రత్యేకంగా ఇస్రో అంత గొప్పది ఎంత గొప్పది అని చెప్పక్కర్లేదు. ఆ గొప్పతనం తెలిసిన వాళ్ళు మరి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయి ఉంటారు కదా. ఆ గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేసే అనుభవం మీకు వస్తుందండి. అంటే ఆ ఎక్స్పోజర్ వాళ్ళు ఇస్తారు మీకు. అంత మంచి నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. జీతం మాత్రం 9,000 ఉంటుంది. 9,000 గురించి ఆలోచించవద్దు. మిగిలిన ఫెసిలిటీస్ వగేరా వాళ్ళంతా ఇస్తారు. కాకపోతే దాన్ని మించిన సర్టిఫికెట్ ఇస్తారు, దాన్ని మించిన మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. రేపటి రోజు ఇస్రోలో జాబ్ కొట్టడానికి ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతాయి. ఇవన్నీ కూడా. సో మరి త్రివేంద్రం వెళ్ళటానికి ఆలోచిస్తారా? ఆలోచించవద్దు. త్రివేంద్రంలో ఉండాలి అని ఆలోచిస్తారా? ఆలోచించవద్దు. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను, ఇంతవరకు అప్రెంటిస్ చేయలేదు, అసలు అప్రెంటిస్ అంటే ఏంటో తెలియదు అనుకుంటున్నారు చాలామంది. ఏం లేదండి, ఈ ఇండస్ట్రీస్ చాలా అడుగుతున్నాయి. అంటే చాలా క్వాలిటీస్ అడుగుతున్నాయి. అందులో 10% కూడా ఈ కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఉండట్లేదు. కాలేజీల్లో ఏం నేర్పరు కదా. మనకు కూడా ఖాళీ ఉండదు కాలేజీల్లో. మిడ్ టర్మ్స్ అన్నీ రాసుకోవాలి, ఇంకా క్యాంటీన్ చుట్టూ తిరగాలి, ఇంకా చాలా ఉంటాయి పనులు, చెప్పుకోలేని పనులు చాలా ఉంటాయి. ఇదే ఇబ్బంది మన ఎడ్యుకేషన్లో. సో కనీసం కాలేజీలో ఎలాగో నేర్చుకోలేదు, ఇంకో సంవత్సరం కేటాయించుకొని ఇక్కడ ఇంటర్న్షిప్ చేసేస్తే, ఏది ఈ ఇస్రోలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఇక్కడ త్రివేంద్రంలో ఇంటర్న్షిప్ చేసేస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పడం నా ఉద్దేశం. టైం లేదు, డిసెంబర్ 29కి రెడీ అయిపోండి. ఈలోపు ఒక నాట్స్ పోర్టల్ ఉంది కదండి, అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను, అందులో రిజిస్టర్ చేసేసుకోండి. ఏజ్ 28 సంవత్సరాలు అలా ఇచ్చారు. ఇక బీసీలకి, ఎస్సీలకి అవన్నీ మీకు తెలుసు కదా. ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది. సో నేను ఖాళీగా ఉన్నాను అనేవాళ్ళు మాత్రం దయచేసి వెళ్ళిపోండి. లేదు ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నాను, ఇక అప్రెంటిస్ అక్కర్లేదులేండి, పర్వాలేదు, నేను కుదురుకుంటాననేవాళ్ళు అక్కర్లేదు, నేనే చెప్తున్నాను కదా. కానీ ఇక్కడ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, నాకు అర్థమవుతుంది. ఆ డౌట్స్ కూడా దయచేసి పెట్టండి. ఇది కేవలం ఇంటర్న్షిప్కి సంబంధించిన డౌట్స్ పెట్టండి. ఇంక ఇలాగ ప్రతి సమాచారం మనం చెప్పుకుంటూ ఉందాం. ఒకవేళ మీరు వెళ్ళలేదనుకోండి, ఎవరు వెళ్తారో మీకు తెలుసు కదా. నార్త్ వాళ్ళకి సమాచారం వచ్చేసింది, వాళ్ళు వెళ్ళిపోతారు. సో దయచేసి ఇలాంటి అవకాశాలు ఏది మిస్ అవ్వకూడదని నేను చెప్తున్నాను. ఇంకా ఇలాంటివన్నీ తెలియాలంటే ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి.